రాజుగారు తన రాజ్యంలో ఉన్న కళాకారుల నైపుణ్యాన్ని పరీక్షించదలిచాడు. అనేక మందిని పిలిచి, ఇదిగో ప్రశాంతతకు మారు పేరైన ఒక చిత్రాన్ని గీయండి అని చెప్పాడు. ఈ కళాకారులంతా ఒక 6 నెలల తర్వాత ప్రశాంతత, నెమ్మది, సమాధానాన్ని గురించి రకరకాల చిత్ర విచిత్ర లేఖలు గీసి ఆ పటాలు పట్టుకొని వచ్చారు రాజు యొద్దకు. చాలా పటాలు ఎంపిక చేయబడ్డాయి. అందులో ఒక 3 మాత్రం ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఒకటి పచ్చటి తోట, ఆకాశంలో ఎగిరే పక్షులు, మంచి పార్కు, ఆ పక్కనే ప్రవహిస్తున్న నది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇకపోతే మరొకటి చల్లటి వాతావరణం, ఆకాశమంతా నీలమయమై ఇంద్రధనస్సు ఆకాశంలో ఏర్పడింది. పిల్లలందరూ కూడా దాని కింద ఆడుకుంటూ ఉన్నారు. ఇది 2వ చిత్రం. ఇకపోతే 3వది ఈ 2 చిత్రాలకి వ్యతిరేకం. అని గాలి, తుఫాను, సముద్రపు అలలు అలా పొంగి పొంగి పైకి కిందకి ఎగసి పడుతున్నాయి. ప్రజలందరూ భయాందోళన చెందుతున్నారు, ఏమైపోతుందో అని. అయితే ఈ సముద్రపు బీచ్లో ఓ పిచ్చుక రాయి త్వరలో కూర్చుంది. ఈ అలలన్నీ ఎంతటి ఉద్వారమైన పరిస్థితికి ఎగిరి పడుతున్నా ఈ పిచ్చుక మాత్రం ప్రశాంతంగా నెమ్మదిగా ఆ గూటిలో కూర్చొని ఒక మంచిగా పాట పాడుకుంటూ కనిపించింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 3 ఏది ప్రశాంతతకు నిలయం? ఎంపిక చేయబడింది మాత్రం 3వదే. ఆకాశం చల్లగా ఉంటే, చక్కటి పార్కు, పక్కల నది, చుట్టూ పచ్చటి వాతావరణం ఉంటే ఎవరు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండరు. కానీ పరిస్థితులన్నీ కూడా అయోమయంగా తయారై అలలు అటు ఇటు కొట్టబడుతూ ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా నెమ్మదిగా సమాధానంగా ఉండడమే నిజమైన ప్రశాంతత. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఓరక నిలిచి ఉన్నారో దేవుడు వారి మధ్యలో ఓ అద్భుతాన్ని చేశాడు. సముద్రం పాయలవడం మాత్రమే కాకుండా శత్రు సమూహం అంతా కూడా మరి ఎన్నటికీ చూడకుండా జల సమాధి అయ్యారు. ఇశ్రాయేలీయులు సంతోష గానాలతో విమోచింపబడ్డారు. ఈ రోజున ఓరక నిలిచి ఉండగలిగితే అద్భుతాన్ని చూస్తావు, విడుదల చూస్తావు, క్షేమాన్ని చూస్తావు. నీ భవిష్యత్ అనేది గతం వంటిది కాదు. ఓ ప్రకాశమానమైన జీవితాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్.